తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వంపై వినూత్నంగా నిరసన తెలిపారు ఆ పార్టీ నాయకులు మరియు శ్రేణులు. ఆడబిడ్డనిది 1500 లేదు, నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ వృత్తి లేదు, రాష్ట్రంలో 20 లక్షల. ఈరోజు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఓ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొని వస్తానని, నేనే సేఫ్ డ్రైవర్ గా ఉంటానని, మీరు ఏ గమ్యానికి పోవాలంటే ఆ గమ్యానికి మీరు వెళ్లవచ్చని, ఎవరైనా మిమ్మల్ని ఆపి డబ్బులు అడిగితే మా చంద్రన్న చెప్పాడు, మేము ₹1 కూడా డబ్బులు కట్టబోమని చెప్పమని స్పష్టంగా వీడియోలో చెప్పడం జరిగింది. దాన్ని అనుసరించే ఈరోజు ఆర్టీసీ బస్సులో పీలేరు వరకు మహిళా విభాగం నేతలు, కార్యకర్తలు, తక్కిన ప్రజలు తిరుపతి నుంచి ప్రయాణం చేయాలనుకున్నారు. వారితో పాటు మేము కూడా కొంతమంది ప్రయాణించాం. బస్సులోకి మేము ఎక్కి కూర్చున్న తర్వాత కండక్టర్ టికెట్లు అడిగారు. అడిగిన వెంటనే మహిళలందరూ కూడా చంద్రబాబు గారు చెప్పినటువంటి మాటల్ని ప్లే చేశారు. సార్, చంద్రబాబు గారు ఎవరైనా డబ్బులు అడిగితే నా పేరు చెప్పండి, మీరు ఉచితంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చని స్పష్టంగా చెప్పిన మాటల అనుగుణంగానే మేము ఈ రోజు బస్సులో ఎక్కాం. మా ఎవరి దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని మా గమ్యస్థానానికి తీసుకువెళ్ళండి అని అంటే వారు బస్సును ఆపేసి కాసేపు ఏం చేయాలో పాల్పోకుండా వాళ్లకు మమ్మల్ని అందరినీ స్థానిక యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి మా మీద కేసులు పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద కేసులు పెట్టేందుకే కూటమి ప్రభుత్వంలోకి వచ్చారా అనిపించేంతగా ఈ చర్యలన్నీ కూడా ఉన్నాయి. ఉచిత బస్సు అన్నారు, కానీ మాకు ఉచితంగా మా అందరి మీద కేసులు అయితే బనాయించారు. అంటే చంద్రబాబు గారు ప్రతిసారి ఎన్నికల్లో గెలవడానికి అలివి కానటువంటి హామీలను ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చకపోవడం, అరచేతుల్లో వైకుంఠం చూపడం వీళ్లకు పరిపాటిగా అయిపోయింది. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు మారి ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలి. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుకను తెలియజేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఎటువంటి నిర్బంధాలకు, కేసులకు భయపడదు. ఇలాంటి ఒత్తిళ్లు ప్రభుత్వం మీద భవిష్యత్తులో కూడా మేము ఖచ్చితంగా చేస్తామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టం చేస్తున్నాను.